మిత్రులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పలుకుచున్నాం. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ దేవుని పరిచర్యకు మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాం. నేటి నుండి మనము పాత నిబంధనలోని 2వ పుస్తకమైన నిర్గమకాండము గ్రంథము యొక్క అధ్యయనాలను ప్రారంభించుకోబోతున్నాం. నేటి ఈ కార్యక్రమంలో నిర్గమకాండము గ్రంథము యొక్క పరిచయము, ఐగుప్తులోని ఇశ్రాయేలు ప్రజలు స్థితిగతులను గూర్చిన వివరాలను తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు సాటి లేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము నిర్గమకాండము గ్రంథ అధ్యయనాలను ప్రారంభించుకోబోతున్నాం. ఈ పాఠంలో నిర్గమకాండము యొక్క ఉపోద్ఘాతముతో పాటు మొదటి అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఆది కాండంలో ప్రారంభమైన వృత్తాంతాన్ని నిర్గమకాండము కొనసాగిస్తుంది. అయినప్పటికీ కనీసము 3.5 శతాబ్దాల కాల వ్యవధి ఉంటున్నది. ఆది కాండము 15వ అధ్యాయము 13వ వచనం ప్రకారము అబ్రహాం యొక్క సంతానము ఐగుప్తులో 400 సంవత్సరాలు గడుపుతారు. నిర్గమకాండము 12వ అధ్యాయము 40వ వచనం ప్రకారము అది 430 సంవత్సరాలు. ఈ సత్యాన్ని గలతీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు ధృవీకరిస్తాయి. అది అబ్రహామును పిలిచినప్పటి నుండి 430 సంవత్సరాలు మరియు దేవుడు అబ్రహాముతో చెప్పినప్పటి నుండి 400 సంవత్సరాలు. ఇక నిర్గమకాండము లేదా నిర్గమము అంటే బయటకు వెళ్ళే మార్గము అని అర్థం. ఇది రక్తము ద్వారా మరియు శక్తి ద్వారా లభించే విమోచన గాథను వివరిస్తుంది. నిర్గమకాండం యొక్క సందేశము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23-29 వచనాల్లో ఇలా పేర్కొనబడింది. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూలు పిల్లలను నాశనం చేయువాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. ప్రియులారా, నిర్గమకాండమును ప్రారంభించే పదము మరియు అనే పదముతో ఉంటే ఎంతో బాగుండేది. ఎందుకంటే నిర్గమకాండము ఆది కాండమునకు కొనసాగింపు అని మనం గ్రహించాలి. డాక్టర్ జి క్యాంబెల్ మోర్గన్ అనే వ్యక్తి తన పుస్తకంలో ఇలా వ్రాశాడు. నిర్గమకాండము గ్రంథంలో ఏది ప్రారంభించబడలేదు, ఏది ముగించబడలేదు. ఆది కాండము 46వ అధ్యాయము 27వ వచనం ప్రకారము యాకోబు సంతతికి చెందిన 70 మంది ఐగుప్తులోకి ప్రవేశించారు. నిర్గమనం సమయంలో అనగా యాకోబు సంతతికి చెందిన ఇశ్రాయేలు ప్రజలు బయటకు వెళ్ళే సమయంలో సుమారు 21 లక్షల మంది ఐగుప్తును విడిచి వెళ్లారని అంచనా. ఈ తొలి కాలంలోని తేదీల గురించి ఖచ్చితంగా చెప్పడము అసాధ్యమైనప్పటికీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు బంధువులైన సెమెటిక్ విజేతలైన హెక్సోస్ లేదా గొర్రెల కాపరి రాజుల ఆధ్వర్యంలో యోసేపు ఐగుప్తులోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది. నిజానికి ఐగుప్తీయులు వారిని ద్వేషించినందున ఇశ్రాయేలీయులే వారికి ఏకైక స్నేహితులుగా ఉండి ఉండవచ్చు. చివరికి విదేశీయుల పట్ల సహజంగానే శత్రుత్వం వహించిన ఒక స్థానిక ఐగుప్తు రాజవంశము వారిని అక్కడ నుండి తరిమివేసింది. ఈ వంశంలోనే ఆ అణచివేతకు కారకుడైన ఫరో మరియు యోసేపును ఎరగని వాడిగా ఉంటున్నాడు. ప్రియులారా, నిర్గమకాండ గ్రంథములో మోషే
ప్రముఖంగా కనిపిస్తాడు. పాత నిబంధనలోని మొదటి 5 పుస్తకాలైన ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశ కాండములను కలిగి ఉన్న పంచగ్రంథానికి మోషేనే గ్రంథకర్త. నిర్గమకాండములో మోషే యొక్క జీవితము 40 సంవత్సరాలతో కూడిన 3 కాలాలుగా విభజించబడింది. మొదటిగా ఐగుప్తులోని ఫరో రాజభవనంలో 40 సంవత్సరాలు, రెండవదిగా మిద్యానులోని అరణ్యంలో 40 సంవత్సరాలు, మూడవదిగా ఇశ్రాయేలు యొక్క నాయకుడిగా అరణ్యంలో గడిపిన 40 సంవత్సరాలు. స్పష్టంగా చెప్పాలంటే ఐగుప్తులోని సూర్య దేవాలయంలో మోషే పొందిన శిక్షణ ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటకు నడిపించడంలో దేవుణ్ణి అనుసరించడానికి అతన్ని అంతగా సిద్ధం చేయలేదు. తాను ఒంటరిగా ఇశ్రాయేలును విడిపించలేడని అతనికి తెలియజేయడానికే దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో అతనికి శిక్షణ ఇచ్చాడు. తన ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను సిద్ధం చేసిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత అతన్ని తిరిగి ఐగుప్తుకు పంపించాడని మనం గమనించాలి. మోషే ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి ఫరో యొద్దకు వెళ్ళాలి. ఫరో ఇశ్రాయేలును వెళ్ళనివ్వడానికి నిరాకరిస్తాడు. అతని నిరాకరణ దేవునికి మరియు ఐగుప్తు దేవతలకు మధ్య పోటీకి దారితీస్తుంది. ఐగుప్తు విగ్రహారాధనతో నిండిపోయింది. అనేక దేవతలు మరియు అనేక ప్రభువులు, వేలాది దేవాలయాలు మరియు లక్షలాది విగ్రహాలు ఉండేవి. విగ్రహారాధన వెనుక సాతాను ఉన్నాడు. ఐగుప్తు యొక్క మతంలో శక్తి ఉండేది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో ఇలా చెప్పబడింది: ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. ప్రియులారా, నిర్గమకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో ఫరో ఈ విధంగా అన్నాడు: నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను. ముందుగా దేవుడే తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఫరో దేవునితో పరిచయం పెంచుకున్నాడు మరియు ఆయనను దేవునిగా గుర్తించాడు. నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వచనంలో, ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. నిర్గమకాండము 10వ అధ్యాయము 16వ వచనంలో, కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని. ప్రియులారా, ఈ సంఘటన నుండి ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఈ తెగుళ్ళు ఎందుకు వచ్చాయి? అవి ఐగుప్తు దేవతలతో దేవుడు చేసిన యుద్ధం. ప్రతి తెగులు ఐగుప్తులోని ఒక నిర్దిష్ట దేవుణ్ణి లక్ష్యంగా చేసుకొని పంపబడింది. నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనం, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి ఎంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను. ప్రియులారా, ఐగుప్తు దేవుళ్ళలో ఎవరికంటేనైనా తానే అంటే యెహోవా ఎంతో గొప్పవాడినని, వారిని విడిపించే శక్తి తనకు ఉందని దేవుడు తన స్వంత ప్రజలకు తెలియచేయాలని అనుకున్నాడు. ప్రియులారా, నిర్గమకాండం యొక్క రూపురేఖలను అనగా అవుట్లైన్ని ఈ విధంగా చెప్పవచ్చు. 1 నుండి 11 అధ్యాయాలు ఒక విమోచకుని గురించి తెలియజేస్తాయి. వివరంగా చెప్పాలంటే మొదటి అధ్యాయంలో ఐగుప్తులో ఇశ్రాయేలీయుల బానిసత్వాన్ని గురించి గమనిస్తాం. 2వ అధ్యాయంలో మోషే యొక్క జననము, ఫరో రాజభవనంలో గడిపిన మొదటి 40 ఏళ్లను గురించి చూస్తాం. 3వ అధ్యాయంలో మోషేకు ఇవ్వబడిన దైవ పిలుపును గురించి అనగా మండే పొద సంఘటనను గురించి మరియు మిద్యానులో గడిపిన 2వ 40 ఏళ్ల వివరాలను చూస్తాం. 4వ అధ్యాయంలో మోషే ఐగుప్తుకు తిరిగి రావడాన్ని గూర్చి అతడు ఇశ్రాయేలీయులకు చేసిన విమోచన గూర్చిన ప్రకటనను గమనిస్తాం. ఇక 5 నుండి 11 అధ్యాయాలలో ఫరోతో జరిగిన సంఘర్షణను చూస్తాం. అనగా ఐగుప్తు విగ్రహారాధనకు వ్యతిరేకంగా పంపబడిన 9 తెగుళ్ళ వివరాలను ఇందులో చూస్తాం. ఇక 12 నుండి 14 అధ్యాయాల్లో రక్తము మరియు శక్తి ద్వారా కలిగిన విమోచనను గురించి చూస్తాం. వివరంగా చెప్పాలంటే 12వ అధ్యాయంలో పస్కా పండుగ స్థాపనను గురించి అనగా 10వ తెగులుగా
రక్తము ద్వారా వచ్చిన తొలిచూలు పిల్లల మరణాన్ని చూస్తాం. 13, 14 అధ్యాయాల్లో ఎర్ర సముద్రము దాటడము, శక్తి ద్వారా ఐగుప్తు సైన్యము నాశనం అవడాన్ని చూస్తాం. ఇక 15 నుండి 18 అధ్యాయాల్లో సినాయి పర్వతం వైపు ప్రయాణాన్ని ఒక ఆధ్యాత్మిక విద్యగా చూస్తాం. ఇందులోని 7 అనుభవాలు క్రైస్తవ అనుభవానికి సరిపోయేవిగా చూస్తాం. ఇక 19 నుండి 24 అధ్యాయాల్లో ఖండించే లేదా దోషారోపణ చేసే ధర్మశాస్త్రాన్ని గురించి చూస్తాం. ఇక 25 నుండి 40 అధ్యాయాల్లో క్రీస్తు యొక్క నమూనాకు మరియు స్వరూపంకి గుర్తుగా ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం యొక్క ప్రణాళిక మరియు నిర్మాణాన్ని గురించి గమనిస్తాం. ఇక నిర్గమకాండము 1 అధ్యాయాన్ని గమనిద్దాం. ఇందులో ముఖ్యంగా ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను గురించి మరియు 2 స్త్రీల వీరత్వాన్ని గురించి గమనిస్తాం. నిర్గమకాండంలోని మొదటి కొన్ని వచనాలు దానిని ఆది కాండంలోని వృత్తాంతంతో అనుసంధానిస్తాయి. ఇక్కడ ఐగుప్తుకు దిగి వచ్చిన వారి పేర్లు మొదట జాబితా చేయబడ్డాయి. ఆ మధ్య గడిచిన సంవత్సరాల ప్రస్తావన చాలా క్లుప్తంగా ముగించబడింది. నిర్గమకాండము 1 అధ్యాయము 7వ వచనము ఆది కాండం యొక్క వృత్తాంతాన్ని కొనసాగిస్తుందని గ్రహిస్తాం. ఇక ఈ గ్రంథంలోని కీలక వచనం ఏమిటంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనం, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. ఇక ఐగుప్తులోని ఇశ్రాయేలు యొక్క వివరాలను గమనిద్దాం. నిర్గమకాండము 1 అధ్యాయము 1 నుండి 6 వచనాలు. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు ఏవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాకారు, జబూలును, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ప్రియులారా, నిర్గమకాండము అనేది ఆది కాండానికి కొనసాగింపు గ్రంథం. యోసేపు మరణంతో ఆది కాండం ముగుస్తుంది. యోసేపు అతని సహోదరులందరూ మరియు ఆ తరం వారందరూ మరణించారని నిర్గమకాండము 1 అధ్యాయము 6వ వచనము మనకు తెలియజేస్తుంది. 3.5 శతాబ్దాలు గడిచిపోయాయి. ఆది కాండము 46వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు వృద్ధి చెంది ఐగుప్తు దేశంలో గొప్ప జనాంగముగా ఎదుగుతారని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇప్పుడు మనము నిర్గమకాండము 1 అధ్యాయము 7వ వచనానికి వచ్చేసరికి ఈ ప్రవచనము వాస్తవంగా నెరవేరింది. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. 8వ వచనము ఒక గొప్ప మార్పు జరిగిందని సూచిస్తుంది. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ప్రియులారా, యోసేపు గురించి ఎన్నడూ వినని ఒక క్రొత్త ఫరో ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించాడు. బహుశా సెమిటిక్ జాతికి చెందిన హెక్సోస్ లేదా గొర్రెల కాపరి రాజులు ఆ యొక్క సింహాసనం నుండి దిగిపోయి పూర్వపు ఐగుప్తు రాజుల వంశము మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించి ఉండవచ్చు. ఆ క్రొత్త ఫరో రాజుకు యోసేపు గురించి ఎన్నడూ తెలియదు మరియు అతనికి కానీ అతని వారసులకు కానీ ఎటువంటి రుణభారం లేదని భావించాడు. 8వ వచనంలో మనము నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఉంటున్నది. పిల్లలను చేరుకోవడాన్ని ప్రత్యేక లక్ష్యంగా కలిగిన నేటి ఉద్యమాలు ఈ వచనాన్ని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అని నేను తరచుగా ఆలోచిస్తుంటాను. దీనిని తప్పక ఉపయోగించాలి. ప్రతి తరానికి దేవుని వాక్యాన్ని బోధించాల్సిన బాధ్యత నిరంతరం ఉంటుంది. మనము బైబిల్ని బోధించడాన్ని నిర్లక్ష్యం చేస్తే గనక అది పూర్తిగా మరుగున పడిపోయే సమయము తప్పకుండా వస్తుంది. ఒకసారి ఒక ఇంటర్వ్యూ సందర్భంలో ఒక కోకోకోలా అధికారి మాట్లాడుతూ ప్రతి సీసాపై కొంత శాతము కేవలము వాణిజ్య ప్రకటనల కోసమే ఖర్చు చేస్తామని చెప్పాడు. అయితే ఇప్పటికే ఎంతో ప్రసిద్ధమైన ఆ పానీయ ఉత్పత్తికి అంతగా ఖర్చు పెట్టి ప్రకటనలు ఇవ్వాల్సి రావడము ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, ఇప్పటికీ చిన్న చిన్న పట్టణాల్లో గ్రామాల్లో సైతము విరివిగా కోకోకోలా అనే పానీయ ప్రకటనలను చూస్తూ ఉన్నామని, అది చాలా ఎక్కువ ఖర్చు అనిపిస్తుంది అని
ఆ అధికారితో ప్రస్తావించినప్పుడు దానికి ఆ అధికారి అలా కాదు అని చెబుతూ ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తితో మీరు చిన్నప్పుడు చూసిన కొన్ని ప్రఖ్యాత బ్రాండ్ వస్తువులను చివరిసారిగా ఎప్పుడు చూశారు అని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, నేను చిన్నప్పుడు కొన్ని వస్తువులు ప్రసిద్ధి చెందిన బ్రాండ్గా ఉండేవని, కానీ ఈ మధ్య కాలంలో అవి కనుమరుగయ్యాయని చెప్పాడు. అప్పుడు ఆ కోకాకోలా కంపెనీ అధికారి ఇలా జవాబిచ్చాడు, ఆ బ్రాండ్ కంపెనీ వారు మాకు ఇక ప్రకటనలు ఇవ్వనవసరం లేదని వారు అనుకున్నారు, కాబట్టే అవి ఇప్పుడు కనిపించకుండా పోయాయి అని బదులిచ్చాడు. ఇప్పుడు ఐగుప్తులో యోసేపును ఎరగని ఒక ఫరో వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ఎన్నడూ వినని ఒక క్రొత్త తరము ఎల్లప్పుడూ ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుత యుద్ధం గురించి, యుద్ధ ప్రభావం వలన కలిగే ఫలితాలు అనగా నేటి గ్యాస్ కొరత, పెట్రోల్ కొరతను గురించి నా పిల్లలకు ఏమాత్రం అవగాహన లేదు. వారు ఇలాంటి సమస్యలను ఏమాత్రము ఎరగని క్రొత్త తరానికి చెందినవారు. గత తరంలో ఎంతోమంది ఎలాంటి కష్టాలను, బాధలను అనుభవించారో వారికి అర్థం కాదు. కాబట్టి గత తరాల్లో ఏమి జరిగిందో రాబోయే తరాలకు తెలియజేయడము ఎల్లప్పుడూ అవసరం. అలా యోసేపు గురించి ఏమాత్రము వినని ఒక తరము ఉద్భవించింది. ఒకప్పుడు యోసేపు ఎంతగా ప్రసిద్ధి చెందాడంటే అతడు ఒక వీరుడుగా కీర్తి గడించాడు. మరియు అతడు చనిపోయిన తర్వాత అతని శరీరము ఐగుప్తు నుండి తన సొంత ప్రాంతానికి తరలించడం కూడా సాధ్యపడలేదు. ఎందుకంటే అప్పటి ప్రజలు అతన్ని అంతగా గౌరవించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన క్రొత్త ఫరో తన పూర్వీకుల వలె ఇశ్రాయేలీయుల పట్ల అంత దయతో లేడు. ఇక నిర్గమకాండము 1వ అధ్యాయము 9-10 వచనాలను మనం గమనిద్దాం. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. ఐగుప్తుకు వ్యతిరేకంగా శత్రువులతో ఇశ్రాయేలీయులు చేతులు కలిపే అవకాశము నిజంగా ఉండేది. ఫరోకు బానిసలు కావాలని ఉన్నప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడానికి సులభమైన మార్గము ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడమే. అయితే ఇశ్రాయేలీయులను విడుదల చేయడానికి బదులుగా ఫరో ఈ కష్టాన్ని పరిష్కరించడానికి తన లౌకిక జ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. ఇక 11వ వచనాన్ని మనం గమనిద్దాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామెసేసను పట్టణములను కట్టిరి. ఇశ్రాయేలీయులు కఠినమైన శ్రమ చేయడానికి బలవంతం చేయబడ్డారు. పిరమిడ్లు అప్పటికే ఎన్నో ఏళ్లుగా ఉనికిలో ఉన్నందున వారు వాటిని నిర్మించలేదు. అయితే వారు ధాన్యాదులను నిలువ చేయు పట్టణములను నిర్మించమని బలవంతం చేయబడ్డారు. వారు పీతోము మరియు రామెసేసను ధాన్యాదులను నిలువ చేయు పట్టణములను నిర్మించారు. బానిసలుగా తమ చేత బలవంతంగా తయారు చేయించిన ఇటుకలతో వారు ఆ పట్టణాలను నిర్మించారు. వారి బానిసత్వం ప్రారంభంలో ఇశ్రాయేలీయులకు ఇటుకలు తయారు చేసుకోవడానికి కనీసము గడ్డిని అందించేవారు. ఫరో వారిని హింసించడం పెరిగే కొద్దీ వారే తమ స్వంత గడ్డి కొరకు తీవ్రంగా వెదుకులాడడంతో పాటు అంతకుముందు తాము తయారు చేసిన ఇటుకల సంఖ్యకు సమానమైన సంఖ్యలో ఇటుకలను ఉత్పత్తి చేయవలసి వచ్చింది. గొప్ప పండితుల్లో ఒకరైన ప్రొఫెసర్ డాక్టర్ కైల్ అనే వ్యక్తి ఒకరోజు రామెసేస్ పట్టణం నుండి తెచ్చిన ఒక ఇటుకను తన విద్యార్థులకు చూపించడానికి తరగతి గదికి తీసుకుని వచ్చాడు. ఆ ఇటుక గడ్డి లేకుండా తయారు చేయబడింది. ఐగుప్తులో ఇశ్రాయేలీయుల బానిసత్వానికి సంబంధించిన బైబిల్ వృత్తాంతానికి సమర్థన అవసరం లేదు. ఆ ఇటుక ఆ వృత్తాంతము ఖచ్చితమైనదని మాత్రమే ధృవీకరిస్తుంది. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల జీవితాన్ని మరింత కష్టతరం చేశారు. ఇక 12వ వచనాన్ని గమనిద్దాం. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు శ్రమలను అనుభవిస్తారని ముందుగానే దేవుడు అబ్రహాంతో చెప్పాడు.
ఈ విషయాన్ని మనము ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనంలో చూస్తాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. ఈ వచనంలో 3 విషయాలు ప్రవచించబడ్డాయి. ఇశ్రాయేలీయులు అన్య దేశంలో పరదేశులుగా ఉండవలసి ఉంది, వారు దాసులుగా అనగా బానిసలుగా ఉండవలసి ఉంది, వారు శ్రమ పడవలసి ఉంది. ఈ ప్రవచనాలన్నీ నిర్గమకాండము 1వ అధ్యాయంలోని మొదటి కొన్ని వచనాల్లోనే నిజమయ్యాయి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఎంతగా శ్రమపరిస్తే వారంతగా వృద్ధి చెంది అభివృద్ధి చెందారు. నిర్గమకాండము 1వ అధ్యాయము 13 నుండి 15 వచనాలను మనం గమనిద్దాం. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, ప్రియులరా, ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను బానిసలుగా చేసుకోవడమే కాకుండా వారిని హింసించారు కూడా. ఆ హింసను భరిస్తున్నప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదము వారిపై నిలిచి ఉండడం వల్ల వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. తన బానిస ప్రజల సంఖ్య ఇంత వేగంగా పెరుగుతుండడాన్ని గమనించిన రాజు ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో హెబ్రీ మంత్రసానులతో మాట్లాడాడు. ఈ 2 మహిళల పేర్ల అర్థాలను గమనించడము కొంత ఆసక్తికరంగా ఉంటుంది. షిఫ్రా అంటే సౌందర్యం, పూయా అంటే వైభవం. మీరు ఎప్పుడైనా ఐగుప్తు మహిళల యొక్క నీడ చిత్రాలను గమనించారా? ఐగుప్తు దేశంలోని మహిళల ప్రత్యేకత సౌందర్యం మరియు వైభవం. ఈ మహిళలు ఐగుప్తులో ఉన్నత అధికారిక పదవులను నిర్వహించారని మరియు ప్రసవాలు చేయించే నర్సులకు అధిపతులుగా ఉండేవారని తెలుస్తుంది. ఇక 16వ వచనాన్ని మనం గమనిద్దాం. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారి కాన్పు పీటల మీద చూచినప్పుడు, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు, మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. ప్రియులారా, గమనించారా? ప్రభు అయిన యేసు క్రీస్తు వరకు ఉన్న వంశక్రమాన్ని నాశనం చేయడానికి ఇది సాతాను చేస్తున్న మరొక ప్రయత్నం. క్రీస్తు వరకు ఉన్న వంశక్రమాన్ని తెగగొట్టడానికి సాతాను చేసే ప్రయత్నాలు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు బైబిల్ అంతటా కనిపిస్తాయి. చరిత్రలో యూదులను నాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి మరియు ప్రపంచవ్యాప్తంగా యూదుల పట్ల వ్యతిరేకత వ్యాపించిన తీరును గమనించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని మూలము సాతాను సంబంధమైనది. అందువల్ల దేవుని యొక్క బిడ్డలెవరు దానిలో పాలు పంచుకొనకూడదు. సాధారణంగా దేవుని గురించి ఏమాత్రము జ్ఞానము లేని వారే యూదులను హింసిస్తారు. బహుశా ఎవరైనా నిస్సందేహంగా ఇలా ఆలోచిస్తూ ఉండవచ్చు, అవును, కానీ చీకటి యుగంగా పిలువబడే కాలంలో సంఘము యూదుల పట్ల వ్యతిరేకతలో నిమగ్నమైంది కదా అని. ఇది నిజమే, కానీ అది చీకటి యుగం మరియు సంఘము దేవుని యొక్క వాక్యానికి దూరంగా బాహ్య మత వ్యవహారాల్లో నిమగ్నమై ఉంది. నా అభిప్రాయం ప్రకారము ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థవంతంగా అధ్యయనం చేస్తూ యూదుల పట్ల వ్యతిరేకగా మారలేడు. ఇక ఈ యొక్క సందర్భంలో ఈ 2 స్త్రీల వీరత్వాన్ని గురించి గమనిద్దాం. సైతాను దేవుని పిల్లలైన ఇశ్రాయేలు జాతిని నాశనం చేయడానికి ప్రయత్నించగా దేవుడే జోక్యం చేసుకున్నాడు. ఇక నిర్గమకాండము 1వ అధ్యాయము 17 నుండి 20 వచనాలను మనం గమనిద్దాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. హెబ్రీ జాతి మగపిల్లలందరినీ నాశనం చేయాలన్న ఈ ప్రయత్నము ఒక రాజకీయ ఎత్తుగడ, కానీ అది ఫలించలేదు. ఇక 21వ వచనాన్ని మనం గమనిద్దాం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున
ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. ఈ స్త్రీలు ఇటు ఫరోకు లోబడాలో లేదా దేవునికి లోబడాలో ఎంచుకోవలసి వచ్చింది. వారు చివరికి దేవునికే భయపడడాన్ని నేర్చుకున్నారు. వారి విధేయతను దేవుడు చూసి ప్రతిఫలం ఇచ్చాడు. ఆయన షిఫ్రా మరియు పూయా ఇద్దరికీ ఇశ్రాయేలులో ఒక పేరును, స్థానాన్ని ఇచ్చాడు మరియు వారు ఆ దేశంలో ఎంతో గౌరవించబడ్డారు. ఇక 22వ వచనాన్ని మనం గమనిద్దాం. అయితే ఫరో, హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఒకవేళ వారు గనుక ఈ ఆజ్ఞను పాటించి ఉంటే గనుక ఇశ్రాయేలు జాతి త్వరలోనే నాశనమై ఉండేది. అయితే ఫరో ఆజ్ఞ పాటించబడలేదు. మరియు నిర్గమకాండంలోని తర్వాతి అధ్యాయాలు ఈ విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తాయి. ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను నియమించాడు. నిర్గమకాండము విమోచన గురించిన గొప్ప గ్రంథం. పాపము, లోకము, శరీరము మరియు సాతాను నుండి దేవుడు ఈనాడు మనలను ఎలా విడిపించి పరలోకం కొరకు రక్షిస్తాడో ఆ విషయాన్ని చిత్రాల రూపంలో వెల్లడిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి ఈ సందేశంలోని సత్యాలు మీ జీవితాలకు అన్వయించుకోవడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. నిర్గమకాండము ప్రధానంగా దేనిని వివరిస్తుంది? నిర్గమకాండము ప్రధానంగా దేనిని వివరిస్తుంది? 1. ఐగుప్తు చరిత్ర. 2. సృష్టి ప్రారంభం. 3. రక్తం ద్వారా విమోచన. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడని, ఇందలి సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థన మనవులు మాతో పంచుకుంటారు కదూ. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండునుగాక. పాపినై ఉండగనేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగనేను రక్షించి దరి చేర్చినావు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.